అమెరికాలో నివసించే డానీ స్వింగ్స్ కు జాడే టీన్ అనే కుమార్తె ఉంది. ఆమెకు 22 సంవత్సరాలు. జాడే జన్మించిన తర్వాత ఆమె తల్లి డానీ మరియు ఆమె భాగస్వామి విడిపోయారు. ఇంతలో 44 ఏళ్ల డానీ స్వింగ్స్ నికోలస్ యార్డీ అనే వ్యక్తితో మళ్లీ ప్రేమలో పడ్డాడు. దీని తరువాత డానీ మరియు నికోలస్ కలిసి జీవించడం ప్రారంభించారు. ఒకరోజు డానీ తన కూతురు జేడ్ని తీసుకొచ్చాడు. డానీ కూతురు జాడే మరియు సవతి తండ్రి నికోలస్ మధ్య పెద్దగా వయసు తేడా లేదు. ఈ కారణంగా జాడే తన సవతి తండ్రి వైపు ఆకర్షితుడవడం ప్రారంభించింది. ఇది మాత్రమే కాదు, నికోలస్ కూడా జాడే సహవాసాన్ని ఆస్వాదించడం ప్రారంభించాడు. కానీ ఇది ఇంత దూరం వెళ్తుందని ఎవరూ ఊహించలేదు. ఒకవైపు డానీ నికోలస్ బిడ్డకు జన్మనివ్వబోతుండగా, మరోవైపు జాడే కూడా తన సవతి తండ్రి నుండి గర్భవతి అయింది. నికోలస్ యార్డీ ఇద్దరు పుట్టని పిల్లలకు ఏకైక తండ్రి అయ్యాడు. దీని కారణంగా తల్లి మరియు కుమార్తె ఇద్దరూ ఒకరికొకరు సహ భార్యలు అయ్యారు. అయినప్పటికీ ముగ్గురి మధ్య సంబంధాలలో ఎటువంటి విభేదాలు లేదా మార్పులు రాలేదు. ఇప్పుడు ముగ్గురు ఒకే మంచంలో కలిసి పడుకుంటున్నారు. ఇది మాత్రమే కాదు, ఇద్దరు పిల్లల తండ్రి నికోలస్ కూడా తన యూట్యూబ్ ఛానెల్లో తన సంబంధానికి సంబంధించిన వీడియోను షేర్ చేశాడు. ఈ వీడియోలో మేము ముగ్గురం దాదాపు 2 సంవత్సరాలుగా కలిసి ఉన్నామని జేడ్ చెబుతున్నాడు. మేము గత 1.5 సంవత్సరాలుగా సంబంధంలో ఉన్నామని, మేము ముగ్గురం ఒకరితో ఒకరు చాలా సంతోషంగా ఉన్నామని, అంటే కలిసి జీవించడం అని జేడ్ ఇంకా చెప్పాడు. మొదట మనం ఇద్దరు ముగ్గురం అయ్యామని, ఇప్పుడు 5గురు అవుతామని నికోలస్ అన్నాడు. మా సంబంధం గురించి సోషల్ మీడియాలో వైరల్ అయినప్పటి నుండి చాలా మంది నన్ను సంప్రదిస్తున్నారు. తల్లి కూతుళ్ల సంబంధాన్ని నిర్మించడం పట్ల అతను చాలా ఉత్సాహంగా ఉన్నాడు. తన సంబంధం గురించి డానీ మాట్లాడుతూ, మనం కలిసి ఉన్నందుకు నేను సంతోషంగా ఉన్నానని చెప్పాడు. త్వరలో మేము కొత్త అతిథులను స్వాగతిస్తాము. నేను ఒకేసారి తల్లిని, అమ్మమ్మను అవుతాను. అదే సమయంలో నేను తల్లిగా, సోదరిగా మారడం నాకు సంతోషంగా ఉందని జేడ్ అన్నారు.